కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి కాబోయే కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి కాబోయే కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వర్ధిల్లాలి వీరయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి వీరయ్య గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వికలాంగులకి ఏ సమస్యలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం వారికి పూర్తిగా అండగా ఉంటుంది. వారి సమస్య పరిష్కారమయ్యే వరకు మనం పోరాడతాం. మరొక అంశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వానికి వికలాంగులకు మధ్యలో ఒక వారధి కాంగ్రెస్ పార్టీ వికలాంగులు విభాగం ఉండబోతుంది. ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకోబోతుంది. అప్లికేషన్లను కూడా తీసుకొని సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉంటుంది. మన జిల్లా తరఫున మేమందరం కూడా సిద్ధమనే విషయాన్ని తీర్మానంగా ప్రవేశపెడుతున్నాం. పనిచేద్దామా? వికలాంగుల సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి పనిచేద్దామా? ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నిమిషాల వ్యవధి గ్యాప్లోనే మొదటి ఉద్యోగం వికలాంగ సోదరి రజనీకి ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మనం ధన్యవాదాల తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. అందరికీ ఆమోదమేగా? మరి రేవంత్ అన్న గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి, మనకి ఇచ్చిన ప్రాధాన్యత గురించి గ్రామాన చెప్పాలి. చెప్తామా? చెప్తామా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే క్షణాలు అంతే, నిమిషాలు జరిగినాయి అంతే. నిమిషాల వ్యవధిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక వికలాంగ సోదరి రజనీకి ఉద్యోగం ఇచ్చిండు. మొదటి ఉద్యోగం ఇచ్చిండు అంటే మొదటి ముద్ద మనకే పెట్టిండు. అంటే మొదటి పీట మనకే వేసిండు. వికలాంగుల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ఎంత శ్రద్ధ. మన ఉప